how to speak English fluently. Let's understand in this video. See, English అనేసరికి చాలా మంది గ్రామర్ మీద పోయి పడతారు. నౌన్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ ప్రెజెంట్ పార్టిసిపల్, ఈ పార్టిసిపల్, ఆ పార్టిసిపల్, ఎక్కడో లేని గ్రామర్ అంతా తీసుకొచ్చేసి and they focus only on that. And they believe that if I master grammar, I'm going to become a good English speaker. The answer is no. Complete no. I don't agree with it and I don't entertain it. See, for example, even right now I'm talking to you in English, and if you ask me, I'm not an expert in English grammar, by the way, okay? And I need not be. The reason is, to learn a language, you need not learn the grammar of that language. It's a fact. మీ గురించే మీరు ఆలోచించండి. మీ లాంగ్వేజ్ హిందీ అవ్వచ్చు, మదర్ టంగ్ తెలుగు అవ్వచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ అవ్వచ్చు. ఆ లాంగ్వేజ్ అసలు మీరు ఎలా నేర్చుకున్నారో ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు ఓకే, వెన్ యువర్ క్రాలింగ్, మీకు నడవడం కూడా రాదు, ఆ టైం నుంచి మీరు అమ్మ నాన్న అలా పదాలు నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారు? వింటూ నేర్చుకున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దే యూస్ టు స్పీక్ ఇన్ ద మదర్ టంగ్. దట్స్ హౌ ద వర్డ్ హెస్ కమ్. మదర్, విచ్ టంగ్ షీ స్పీక్స్, దట్ బికమ్స్ మదర్ టంగ్, రైట్? సో మీ మదర్ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు, ఆ లాంగ్వేజ్ మీరు విని 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 విని, దట్స్ ద స్టెప్ నెంబర్ 1. జస్ట్ మీరు విన్నారు, ఆ ఎన్వైరన్మెంట్ మీరు క్రియేట్ అయింది, ఆటోమేటిక్ అయింది అక్కడ. ఓకే, అయిన తర్వాత వింటున్నప్పుడు కొన్ని వర్డ్స్ మీరు నేర్చుకుంటారు. లైక్ వన్ వర్డ్స్, లైక్ అమ్మ, నాన్న, నీళ్ళు, ఓకే, దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ యు లెర్న్ ఫస్ట్. ఆ వర్డ్స్ నేర్చుకున్న తర్వాత దెన్ యూ ట్రై టు కాపీ the way your father is speaking, your mother is speaking. And slowly in that process, before even going to school, you speak your mother tongue so fluently. Yes or no? We all do it. See, for example, I'll give you my example, okay? My mother tongue is Hindi. I learned the mother tongue, which is my language, in the same fashion in which I explained right now. But even after becoming an elderly person, okay, I learned many languages. For example, I learned Telugu in my school. Telugu na mother tongue kaadu. Na mother tongue which is Hindi. బట్ నేను తెలుగు చాలా స్పష్టంగా క్లియర్గా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు, అది నేను వింటూ వింటూ నేర్చుకున్నాను. ఇంకో విషయం మీరు గమనించాలి, ఇక్కడ నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో, ఆదిలాబాద్ డిస్టిక్లో. సో నేను మాట్లాడే తెలుగు అట్లనే ఉంటుంది, కొంచెం తెలంగాణ స్టైల్ వస్తుంది నేను మాట్లాడితే. ఎందుకు వస్తుంది అంటే నేను విన్న తెలుగు అలాంటి తెలుగు కాబట్టి. సో మీరు ఏదైతే వింటారో, ఎట్లాంటి లాంగ్వేజ్ అయితే వింటారో, అట్లాంటి లాంగ్వేజ్ మనం గెయిన్ అవుతాము. ఎట్ ద లాస్ట్ అదే లాంగ్వేజ్ మనం మాట్లాడతాము. దట్స్ వాట్ వీ స్పీక్ ఎట్ ద ఎండ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్, ఓకే? దట్స్ ద ప్రాసెస్. బట్ ఇదంతా ఎనీ ప్రాసెస్లో అసలు గ్రామర్ లేదు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు గ్రామర్ రాదు. ఐ డోంట్ స్పీక్ ఎనీ గ్రామర్ ఆఫ్ తెలుగు రైట్ నా. సి, ఐ స్పీక్ కన్నడ యాజ్ వెల్. ఐ నో జీరో గ్రామర్ ఆఫ్ కన్నడ. ఐ డోంట్ కేర్. ఐ నో వర్డ్స్. ఐ నో హౌ టు స్పీక్. ఐ కెన్ ఈవెన్ రైట్ ఇట్. ద రీజన్ ఇస్ I know the fluency of the people who are around me and I speak exactly like them. I just copy them. Okay. Same thing with any language in the world. Same thing is even with English. The problem right now is you never listen English. It's a simple step you have to understand. Okay. Oka language నేర్చుకోవడానికి మనకి grammar అవసరం లేదు. You understand this? Don't break your head learning all that nonsense. Not required. Step number 1. వెరీ ఇంపార్టెంట్. క్రియేట్ ద రైట్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ యూ. మన ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైతే వింటామో అదే మనం నేర్చుకుంటాము, అదే మనం డైజెస్ట్ చేస్తాము, అదే మనం మాట్లాడతాము. బట్ మిమ్మల్ని మీరే అడగండి. పుట్ అ హ్యాండ్ ఆన్ యువర్ హార్ట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ హర్డ్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్? వెరీ ఫ్యూ. ఇన్ ఫ్యాక్ట్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు. దట్స్ అ ప్రాబ్లమ్, మై ఫ్రెండ్స్. దట్స్ అ ప్రాబ్లమ్. ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, at least learn that English in English, so that you will remember it. Making sense? So your only objective is very simple. Step number 1, learn to listen in English. You have to do that. మీకు అర్థం కావట్, నాకు ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కావట్లేదు అని ఫీలింగ్ ఉంటే, వాట్ యూ డూ ఇస్ పుట్ సబ్ టైటిల్స్. యూట్యూబ్లో సబ్ టైటిల్ ఆప్షన్ ఉంటుంది, CCN ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి దానిపైన, మీకు బ్రహ్మాండంగా సబ్ టైటిల్స్ కనిపిస్తాయి కింద. యూ విల్ గెట్ దెమ్. యూ జస్ట్ కీప్ listening to English again and again and again and again and again. See, we are not lucky in that area because we don't have Britishers along with us. We don't have Americans along with us. But we have social media. We have YouTube. We have Facebook. అన్ని లాంగ్వేజ్ వీడియోస్ ఉంటాయి. బట్ మీరు ఏది చూస్తారు? ఎంటర్టైన్మెంట్, లోకల్ లాంగ్వేజ్ మీరు చూస్తున్నారు.
Avoid that. From today, make an effort that everything you consume in English. What do we consume? We consume TV. టీవీలో ఏం చూస్తాము? న్యూస్ చూస్తాము. ఇంగ్లీష్ న్యూస్ చూడండి, బీబీసీ ఛానల్ చూడండి. యూట్యూబ్ చూస్తాం, వీడియోస్ చూస్తాం. వాచ్ ఇంగ్లీష్ యూట్యూబర్స్. I follow a guy called as Bald and Bankrupt. He's a UK speaker. He's a UK guy. He makes a lot of vlogs in English, in British English. Keep listening to him. Go and watch Sherlock Holmes. If you want Indian flavor, go and watch Arnab Goswami. Listen. Step number 1 is listen. Step number 1 is consume. Consume a lot. Okay, create the environment around you. That's what you have to do, step number 1. Now, once that is done, step number 2. As a kid, what did we do? We learned that language with words. Step number 2 is learn the right words. Now, how would you learn the words? See, for example, right now, when I say something called as mother, what happens? Image of your mother comes in front of your head. When I say an apple, a red apple comes in front of your head. Because the mind thinks in images. Whatever we learn it in an image format. Second step is, మీరు ఏ వర్డ్ అయితే నేర్చుకుంటున్నారో ఆ వర్డ్ని ఇమేజ్ ఫార్మాట్లో నేర్చుకోండి. లేకుంటే ఏమవుతుందంటే దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే, మదర్, ఓకే, అమ్మ ఇమేజ్ వస్తే దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి మదర్ అని మీరు చెప్తారు. ఓకే, అది తప్పు. ఆ ప్రాసెస్లో టైం వేస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ యూఆర్ లెర్న్ విత్ అన్ ఇమేజ్ ఇన్ దట్ లోకల్ లాంగ్వేజ్. ఇన్ ఇంగ్లీష్, ఓకే, దిస్ ఈజ్ మదర్. Okay, this is apple. Okay, now this, for example, this is a watch. If you want to show. Now learn those words with image. మీరు ఏం చేయండి అంటే ఆ వర్డ్ని గూగుల్ చేయండి. గూగుల్లో మీకు ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ పైన ఒక రాసేయండి. జస్ట్ రైట్ ఇట్ ఇన్ ఎడిట్ అండ్ రైట్ సంథింగ్ కాల్డ్ as the name of that particular image. If it's a watch, write down watch with that image. So which means you have to learn the word with the image. That's the step number 2. Once you do that, you need not translate things every single time. Okay? Now, step 1 is consume, which means listen. Step 2 is learn the words with images. Now, step number 3, very important step. Copy. What is it? Copy. Become a copycat. I don't care. Copy exactly the way the speaker is speaking. See, for example, I could improve my English because I just copied the style of British speakers. If you see, my flavor of speaking is a little close to a British speaker. The reason is I copied their style. How can I copy? Just by listening and repeating. So, మీరు కూడా అదే చేయాలి. ఆ వీడియోని వినండి. విన్న తర్వాత పాజ్ చేయండి. వాడు చెప్పింది మళ్ళా చెప్పండి. Assuming he says, hi, how are you? Okay, repeat it. Hi, how are you? Just try to repeat it. I'm good. How about you? Pause, repeat it. I'm good. How about you? అలా మీరు పాజ్ చేసుకుంటూ రిపీట్ చేయండి. పాజ్ రిపీట్. అలా ఒక ఎంటర్టైన్మెంట్లో, ఎంజాయ్మెంట్లో దాన్ని ఒక గేమ్లో ఆడుకోండి ఇంగ్లీష్ని. మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ వీ మేక్ ఇట్ అ హ్యూజ్ థింగ్. అదొక మౌంటైన్లో అయిపోతుంది. వీ మేక్ ఇట్ లైక్ అ బిగ్ ఛాలెంజ్. నౌ యూ మేక్ మౌంటైన్ అవుట్ ఆఫ్ అ మోల్ హిల్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్స్ అ సింపుల్ లాంగ్వేజ్. యూ కెన్ లెర్న్ ఇట్. బట్ వీ డోంట్ సీ ఇట్ ఇన్ దట్ ఫ్యాషన్. వీ మేక్ ఇట్ హ్యూజ్. సో step 3 is very simple. Watch a video. Watch anyone. Watch Sherlock Holmes. Okay? Watch it, but you decide which language you want to learn, which accent you want to learn. English language in which accent? British accent మీకు కావాలా, అమెరికన్ యాక్సెంట్ మీకు కావాలా, ఇండియన్ యాక్సెంట్ మీకు కావాలా, డిసైడ్ చేసుకోండి ముందే. ఆ వీడియో ప్లే చేయండి. వాడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఎగ్జాక్ట్గా అదే రిపీట్ చేయాల్సిందే. కాపీ క్యాట్, అంతే, ఇంకేం ఆలోచించవద్దు. దట్స్ హౌ యూ లెర్న్ ద రైట్ ఫ్లో. స్టెప్ నెంబర్ 3. Now step number 4 is very important. Step number 4 is speak. What is it? Speak. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే నేర్చుకున్నారో వర్డ్స్ ఇమేజ్ ఫార్మాట్లో, ఏదైతే కాపీ చేసినారో ఇదంతా మీరు మీ భాషలో, మీ ఇంగ్లీష్లో రికార్డ్ చేసుకోండి. స్పీకప్ చేయండి. ఒక ఫోన్ తీసుకొని ఆడియోలో రికార్డ్ చేసేయండి. అండ్ ట్రై టు స్పీక్ లైక్ ద స్పీకర్ యూ సా. ఓకే, సో ఇది 4 steps కనుక మీరు ఫాలో అవుతే beautiful transformation will happen in your life and English will become a cakewalk for you. ఇంగ్లీష్ ఒకటే కాదు, ఏ భాష అయినా మనం ఇట్లానే నేర్చుకుంటాము. ఇదే పద్ధతి. మిగతా అందరూ ఇంగ్లీష్ పేరు మీద మీకు నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, దే ఆర్ లిటరలీ వేస్టింగ్ యువర్ టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ. ఫస్ట్ ఆస్క్ దెమ్, క్యాన్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ? ఇఫ్ దే కాంట్, డోంట్ ఫాలో దెమ్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఇట్స్ అ nonsense way of learning English. The right way to learn English is by listening, by copying, and by producing. Do it.
and you will see a lot of difference happening in your life. I have done this myself. I've done this for thousands of people across the globe. Okay, now they speak fluent English. You can also do it. Just follow these 4 steps. I'm giving you a bonus here. Okay, the bonus is there is something called as speechnotes.io. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది speechnotes.io. ఆ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో you will find a mic button. Click that button and you speak. Whatever you speak, it will come in word format అక్కడ. అంటే మీరు మాట్లాడేది వర్డ్ పరంగా వచ్చేస్తుంది. అది క్లియర్గా మాట్లాడితే మాత్రమే అక్కడ వస్తుంది, లేకుంటే రాదు. అర్థం చేసుకోండి విషయం. ఓకే, సో మీరు క్లియర్గా మాట్లాడుతున్నారు లేదా మీకు తెలిసిపోతుంది. ప్లస్ ఆ మిస్టేక్స్ ఏదైతే ఉంటాయో గ్రామర్ పరంగా ఇట్ విల్ డిస్ప్లే ఇన్ రెడ్. అంటే మీ మిస్టేక్స్ మీకు తెలిసిపోతాయి speechnotes.io సాఫ్ట్వేర్లో. అండ్ అది కాకుండా దాంట్లో ఒక స్పీకర్ బటన్ కూడా ఉంటుంది. ఆ స్పీకర్ కనుక మనం ప్రెస్ చేస్తే ఇట్ విల్ రీడ్ అవుట్ ఇన్ యూకే ఇంగ్లీష్. అంటే ఒక వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఎగ్జాక్ట్గా ఆ టూల్ మనకు నేర్పిస్తుంది కూడా. సో ఈ 4-5 స్టెప్స్ కనుక మీరు ఫాలో అవుతే యూ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ విల్ బికమ్ అ కేక్ వాక్ జస్ట్ లైక్ your mother tongue. Okay, I happen to do it myself. I've done it for many people. You can also do it. Just stick to this process. 4-step process. Step number 1, consume. Lot of English you have to listen. Videos, songs, whatever. Step number 2, learn with image format. Image, name. Learn in that format. Okay. Step number 3, copy. Step number 4, produce, create content. And step number 5, use speechnotes.io. Do this, you will become a great English speaker. I promise you this. Yeah? If you like the video, please share with your friends. Tell them, Babu, grammar avsaram ledu, anta sodhi avsaram ledu. Don't do that. Just follow this 5-step method. Do it religiously for 21 days to maybe around 2 months. 2 months lo English raakunte na పేరు చేంజ్ చేసి I don't care. But follow it religiously. You will be able to do it for sure. It's simple. I have done it. Everyone has done it. That's how you learn your mother tongue. Okay? Let's not mess up with the process. Let's do it. Yeah? And if you have any questions, ask in the comment section. And if you like the video, please share, subscribe, and produce a lot of content in English. And share the links below if you want me to give you feedback on that. Yeah? Thank you so much for watching this video. I'll see you soon with one more great video. Thank you.